హైదరాబాద్ లో పెంచిన మెట్రో ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ధర్నాకు దిగాయి. ఉప్పల్లో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మెట్రో ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేయవద్దంటూ డిమాండ్ చేశారు లెఫ్ట్ పార్టీ నేతలు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి హైదరాబాద్ మెట్రో పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఉప్పల్లో లెఫ్ట్ పార్టీలో ఆందోళన చేసే ప్రజలపై భారం వేయొద్దంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, పెంచినటువంటి మెట్రో ఛార్జీల పైన అయితే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఒకవైపు మెట్రో ప్రయాణికులు దీనిని పెంచినటువంటి మెట్రో ఛార్జీలను తగ్గించాలని వాళ్ళు డిమాండ్ చేస్తుండగా, మరొక వైపు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ మెట్రో డిపో వద్ద వీళ్ళందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పెంచినటువంటి మెట్రో రైల్ ఛార్జీలను తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. వివిధ పార్టీల నేతలు సిపిఐ, సిపిఎం, అదేవిధంగా సిపిఐ, ఎంఎల్, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అందరూ నేతలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఇప్పుడు మెట్రో ఛార్జీలు పెంచారు కదా, మీరు ముందు కూడా మెట్రో ఛార్జీలు పెంచేటప్పుడు వేసినటువంటి కమిటీకి కూడా మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు. ఏంటి పరిస్థితి మరి ఇప్పుడు పెంచారు? ఇప్పుడు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏదైతే ఉందో దానికి మా వాదనలు కూడా వినిపించాము. వాళ్ళ యొక్క శాస్త్రీయ పద్ధతులలో ఎట్లా నిర్ణయించారనేది ఆ నివేదికనంతా కూడా బయట పెట్టాలని చెప్తున్నాం. ఈరోజు వాళ్ళు నిర్ణయించింది కూడా ఈ పద్ధతిగా లేదు. ఎందుకంటే ఇప్పటికే పోయిన సంవత్సరం వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తే మెట్రోది 900 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే అందులో 650 కోట్ల రూపాయలు ప్రయాణికుల ద్వారానే వచ్చింది. కేవలం 250 కోట్లు మాత్రమే వాళ్ళు ఇతరత్ర వ్యాపారాల ద్వారా తీసుకున్నారు. కానీ ముందు అగ్రిమెంట్ ఏంటి, 50% ప్రయాణికులు, మిగతా 50% ఇతర ఆదాయాలు సమకూర్చుకోవాలని. కానీ ఇలా వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క వైఫల్యంని ప్రయాణికుల మీద రుద్దటం అనేది సరైనది కాదు. చూడొచ్చు, వీళ్ళందరూ కూడా సమస్యలు అంటే ఈ ప్రయాణికుల పైన రుద్దొద్దు, ఈ కష్టాలకు ఎల్ఎన్టీదే బాధ్యత కాబట్టి వాళ్ళు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ మెట్రోలో ప్రధానంగా ఎక్కువగా మనం చూస్తే సాఫ్ట్వేర్, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. మనం దాదాపు ఇప్పుడు గడిచినటువంటి 7 ఏళ్లలో 6,500 కోట్ల రూపాయల వరకు ఎల్ఎన్టీకి నష్టం వచ్చిందనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విధంగా టికెట్ల ధరలు పెంచడం ద్వారా కొంత తమకు ఉపశమనం కలుగుతుంది, సహకరించాలంటూ కూడా వాళ్ళు మెట్రో ప్రయాణికులను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎల్ఎన్టీ. ఓకే, థ్యాంక్ యూ రాముడు.